అందరికీ నమస్కారం. ఓ భార్య కథ. భార్య చనిపోయి ఇప్పటికి 4 రోజులు గడిచిపోయాయి. తన అంత్యక్రియలకు వచ్చిన బంధువులు ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు. చివరికి ఆ ఇంట్లో నేను, నా పిల్లలు మిగిలాము. తను నాతో పాటు లేదు అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. ప్రతి విషయానికి ఏవండి అనే పిలుపుకు నేను దూరమయ్యాను. నన్ను, నా పిల్లలను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే తను ఇప్పుడు లేదు. ఎప్పుడూ మమ్మల్ని అతిగా ప్రేమించే తను మమ్మల్ని వదిలి వెళ్ళిన సందర్భాలు లేవు. ఒకవేళ పుట్టింటికి వెళ్ళినా కూడా మా గురించి ఆలోచించి సాయంత్రానికల్లా తిరిగి వచ్చేది. నిజానికి తను వెళ్ళడం నాకు ఇష్టముండేది కాదు. వంట మరియు ఇతర పనులు చేసుకోవాల్సి వస్తుందనే స్వార్థం నాలో ఉండేది. సెలవు దినాల్లో నేను మరియు పిల్లలు టీవీ చూస్తూ ఆనందిస్తుంటే తను మాత్రం వంటింట్లో వంట చేయడంలో బిజీగా ఉండేది. ఎప్పుడైనా మాతో పాటు టీవీ చూడ్డానికి కూర్చుంటే, "అమ్మా నీళ్ళు, అమ్మా తినడానికి ఏమైనా తీసుకురా, కొంచెం కాఫీ పెట్టబోయ్" అంటూ తనని మళ్ళీ వంటింట్లోకి పంపించేవాళ్ళం. నేను అడగకుండానే అర్థం చేసుకొని నా అన్ని పనులు చేసి పెట్టేది. ఇప్పుడు ఒక్క గ్లాస్ మంచినీళ్లకు మరియు కప్పు కాఫీ చేసుకోవడానికి తను జతగా లేదన్న చేదు నిజాన్ని మరవలేకపోతున్నాను. తన ఇష్టాలను సహితం నేను గుర్తించలేకపోయాను. సినిమాలకు గాని, షికార్లకు గాని తీసుకెళ్ళలేకపోయాను. తను కూడా ఎప్పుడూ అడిగింది లేదు. ఆఫీసు నుండి లేటుగా వచ్చినప్పుడు ఎందుకు లేట్ అయింది అనే ప్రశ్నకు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పేవాడిని. ఏవండి పాలవాడికి డబ్బులు, పేపర్ వాడికి డబ్బులు, కరెంటు బిల్లు, పిల్లల ఫీజులు కట్టే విషయం మరీ మరీ గుర్తు చేసేది. చివరకు నాకు సంబంధించిన బీపీ మాత్రలు, షుగర్ మాత్రలు కూడా అయిపోకముందే తెచ్చుకోండని మరీ మరీ గుర్తు చేసేది. ఇప్పుడు అవన్నీ గుర్తు చేయడానికి తను లేదు. తన గురించి ఎప్పుడు ఏది కావాలని నోరు తెరిచి అడిగింది లేదు. రాత్రి పనంతా ముగించుకొని నా పక్కన పడుకున్నప్పుడు, "ఏవండి గుండెల్లో నొప్పిగా ఉంది, నడుం నొప్పిగా ఉంది, కాళ్ళు నొప్పిగా ఉన్నాయి" అన్నప్పుడు అవన్నీ పని అలసట వల్ల అని చెప్పి అటు తిరిగి పడుకునేవాణ్ణి. చివరికి ఆ గుండె నొప్పి హార్ట్అటాక్ రూపంలో వచ్చి తనను తీసుకువెళ్ళే వరకు నేను గుర్తించలేకపోయాను. ఇంట్లో అంతా కొత్త. వంటింట్లో ఏది ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి. ఉదయం నుండి తిన్న ప్లేట్లు, పాత్రలు అన్నీ షింక్ నిండా అలాగే పడున్నాయి. పిల్లలు ఏదీ పట్టనట్లు తమ తమ మొబైల్స్లో బిజీగా గడుపుతున్నారు. తను ఉన్నన్ని రోజులు అన్నీ సులభంగా అయ్యే పనులు ఇప్పుడు మాకు భారంగా అనిపిస్తున్నాయి. పిల్లలు తమకు కావలసిన నూడిల్స్ తిని ఖాళీ ప్యాకెట్స్ కూడా షింక్లో పడేశారు. అన్ని పాత్రలు కడిగేసి ఫ్రిడ్జ్లో ఉన్న యాపిల్ పండు తినేసి పడుకుందామని భారంగా బెడ్రూమ్ వైపు నడిచాను. లైట్ ఆఫ్ చేసి పడుకుందామనే లోపు గోడ మీద వేలాడుతున్న తన ఫోటో చూసి తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. చూసారు కదండి, ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.